భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఐఎం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు సిపిఎం పార్టీ 18వ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించినటువంటి మేనిఫెస్టో రిలీజ్ చేయటం అనేది జరిగింది. ఈ మేనిఫెస్టో సందర్భంగా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, ఇండియా కూటమి తరఫున పోటీ చేస్తున్నటువంటి వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థి కడియం కావ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి సిపిఎం పార్టీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. అదేవిధంగా మతోన్మాద కార్పొరేట్ విధానాలను అవలంబించే అటువంటి మోడీ సర్కార్ను గద్దెదించాలని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మోడీ 10 ఏళ్ల పాలనలో కనుక చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగంలో ఉండే అటువంటి మూల స్తంభాల మీద దెబ్బతీసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ప్రధానంగా లౌకిక తత్వాన్ని గాలిలో కలిపిండు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే అటువంటి పరిస్థితి లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి తూట్లు పొడిచి దాని స్థానంలో మనధర్మ శాస్త్రాన్ని తీసుకొచ్చే అటువంటి ప్రయత్నం చేస్తూ ఉండు. అదేవిధంగా ఆర్థిక సహలంబన లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది, సమైక్య భావన కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది, సామాజిక న్యాయం కూడా లేకుండా చేసినటువంటి తీరుంది. ప్రధానంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి, విద్యను రక్షించుకోవాలి, వైద్యాన్ని రక్షించుకోవాలి. ఇవాళ విద్యలో చార్లెస్ డార్విన్ పెట్టినటువంటి సిద్ధాంతాన్ని మార్చేస్తూ ఉండు, చరిత్రను మొత్తం మార్చేసే అటువంటి పరిస్థితి చేస్తూ ఉండు. కరోనా కాలంలో గంటలు కొట్టమన్నాడు, చేతులు సప్పట్లు కొట్టమన్నాడు, కానీ మందులు మాత్రం ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ధరల్ని అదుపు చేయలేదు, విపరీతంగా పెరిగినాయి, ఆహార భద్రత లేనటువంటి పరిస్థితి ఉంది. ప్రజా ఆరోగ్యాన్ని పటిష్టం చేస్తామన్న మోడీ, ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేస్తామన్న మోడీ ఆ వైపున పట్టించుకోలేదు. దేశంలో నిరుద్యోగం పెరిగింది, రాష్ట్రాల హక్కులన్నీ కాలరాయబడ్డాయి, ఈడీలను, ఐటీలను, సిబిఐలను పెట్టి ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కినటువంటి తీరు కనపడతా ఉంది, జైళ్ళల్లో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. గవర్నర్ వ్యవస్థల్ని పెట్టి ప్రతిపక్షంలో ఉండే అటువంటి రూలింగ్ పార్టీలను కూడా లొంగ తీసుకున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా దేశంలో అవినీతి పెరిగిపోయింది, మత రాజకీయాలు, కుల రాజకీయాలు పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. మౌలిక సౌకర్యాలు లేవు, కొత్త పరిశ్రమలు లేవు, కొత్త కొలువులు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. కార్మికులకు రోజుకు 178 రూపాయల కూలీ అని మోడీ అంటా ఉండు, రైతు వ్యతిరేక చట్టాలు చేస్తూ ఉండు, రైతులు పండించిన పంటకు చట్టం చేస్తామన్న మోడీ ఇప్పటిదాకా చేయనటువంటి పరిస్థితి ఉంది. మహిళలకు రక్షణ లేదు, అదేవిధంగా దళితులు, గిరిజనులు, ఆదివాసీల సమస్యలు కూడా తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాటిలో కూడా లేవు, పరిష్కరించు మాట వృత్తులు క్షీణిస్తూ ఉన్నాయి, ఆల్టర్నేటివ్ లేని పరిస్థితి ఉంది. ప్రజా సంక్షేమాన్ని సర్కారు వ్యతిరేక విధానం అవలంబించే మోడీ సర్కారు మతతత్వ కార్పొరేట్ విధానాలు అటువంటి సర్కారును గద్దించండి, దాని విపక్షాన్ని గద్దించండి. కూటమి పోటీ చేసేటువంటి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి కాంగ్రెస్ తరఫున పోటీ డాక్టర్ కు ఓటేసి అత్యధిక మెజార్టీ గెలిపించాలని చెప్పి ప్రణాళిక సందర్భంగా ప్రజలందరికీ